నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పెంపిలి హైమావతి గారు రచించిన విజేత ధారావాహిక నుండి 3వ భాగం వినేద్దామండి. ఆ రాత్రి చంద్రకి ఉత్తరం రాసింది విజయ. చంద్ర, పుట్టి పెరిగిన ఊరిని అభిమానించే మిమ్మల్ని వదిలి దూరంగా వచ్చేశాను. నేను ఈ విధంగా చేయటం వలన అందరికంటే ఎక్కువ బాధపడేది నువ్వేనని నాకు తెలుసు. చిన్నప్పటి నుండి నా మనస్తత్వం పూర్తిగా తెలిసిన నువ్వు నన్ను అపార్థం చేసుకోవనే నా నమ్మకం. ఎందుకనో ఎంత ప్రయత్నించినా అక్కడ ఏమడలేకపోయాను. బహుశా మామయ్య ప్రవర్తన నన్ను ఇలా తయారు చేసిందేమో. నాన్నగారి కోరిక ఇదేనని తెలియటం దానికి కొంత దోహదం చేసింది. ఏమైనా నేనెక్కడున్నా నా మనసు మాత్రం మీ అందరి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. నేను విజయవాడలో మా నాన్నగారికి సన్నిహితులైన నీలకంఠరావు గారి ఇంట్లో ఉంటున్నాను. ఆయన నా చదువుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. దీనికి అంతటికీ కారణం ఎవరో తెలుసా? లచ్చిరాజు తాతయ్య. తాతయ్యకు కూడా ఈరోజే ఉత్తరం రాస్తున్నాను. చంద్ర, ఎడారిలో వయాసిస్ లాంటి నీ స్నేహం, ప్రేమాభిమానాలు నన్నెంతకాలం బతికించగలిగాయి ఆ ఇంట్లో. వాటన్నింటినీ వదులుకొని వచ్చిన నేను ఎంత బాధపడుతున్నానో, మనసును ఎంత రాయి చేసుకున్నానో అర్థం చేసుకో. నేను తప్పు చేశానని నీకు అనిపిస్తే పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమిస్తావు కదూ. పెద్ద చదువులు చదివి కూడా గ్రామసీమలే దేశానికి పట్టుకోమలని ఆ మారుమూల గ్రామంలో ఉండిపోయావు. అదేవిధంగా నా చదువు ముగించుకుని నాదైన వ్యక్తిత్వంతో మళ్ళీ మన ఊరిలో అడుగు పెడతాను. వైద్యం లేక అల్లాడే గ్రామ ప్రజలకు వైద్యం అందించి నాన్నగారి కోరిక తీరుస్తాను. చంద్ర, నాదంతా నీకు చాదస్తంగా అనిపించవచ్చు. ఎంత ప్రయత్నించినా ఆ మామూలు జీవితంతో రాజీ పడలేకపోయాను. ఏదో చేయాలి, ఏదో సాధించాలి అనే తపన, నా తండ్రి కోరికే, నా మనసుకు నచ్చిన రీతిగా బతకాలనే ఆలోచన నన్ను ఇంత దూరం లాక్కొచ్చింది. నా ఈ నిర్ణయం నీకు కష్టం కలిగించినా మన్నించి నీ చెయ్యి అందిస్తావు కదూ. అత్తయ్య నా మీద చూపించిన వాత్సల్యాన్ని నేను ఆ జన్మాంతం గుర్తుంచుకుంటానని చెప్పు. అమ్మకు నా నమస్కారాలు అందచెయ్యి. ప్రస్తుతం నేను నా అడ్రస్ తెలియజేస్తున్నాను. వెంటనే ఉత్తరం రాయి. నీ జాబు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ నీ విజయ. ఉత్తరం రాయటం ముగించి చంద్రతో ముఖాముఖి మాట్లాడినంత సంతృప్తి చెందింది విజయ. ఆ ఉత్తరం సరాసరి సత్యరాజు చేతిలో పడింది. అది చదివిన సత్యరాజు వెంటనే చించి పారేశాడు. ఆ క్షణంలో తనకు విజయ ప్రత్యర్థిలా కనిపించింది ఆయనకు. ఏది ఏమైనా విజయ గెలవకూడదు. ఎప్పటికైనా అది ఓడి దేహి అని నా కాళ్ళ దగ్గరికి రావాలి. అలా జరగాలంటే విజయకు ఈ ఇంటి నుండి ఎటువంటి సాయమో ఓదార్పు లభించకూడదు. విజయ చంద్రల మధ్య ఉత్తరాలు నడవకుండా ఉంటేనే అది సాధ్యమవుతుంది. అందుకు తగిన రంగం వెంటనే సిద్ధం చేశాడు సత్యరాజు. హడావుడిగా చెప్పులు వేసుకుని పోస్ట్ మాస్టర్ గారింటికి బయలుదేరాడు. సత్యరాజు అకాల ఆగమనానికి పోస్ట్ మాస్టర్ కంగారు పడ్డాడు. హడావుడిగా కుర్చీ దులిపి చేతులు నలుపుకుంటూ, తమరు కాకితో కబురంపితే నేనే వచ్చేవాడిని అంటూ ఆగిపోయాడు ఆయన. ఏం లేదు, పని మీద పాలకొల్లు వెళుతూ ఇలా వచ్చాను. విషయం ఏమిటంటే, కాస్త ఆగి గొంతు సవరించుకుని, ఇకపైన మా ఇంటికి కానీ లచ్చిరాజు ఇంటికి కానీ వచ్చే ఉత్తరాలు నాకు చూపించకుండా ఇవ్వద్దు అన్నాడు సత్యరాజు ఆజ్ఞాపిస్తున్నట్టుగా. చిత్తం అబ్బాయి గారి ఉత్తరాలు కూడా అర్ధోక్తిలో ఆగాడైనా. ఏమైనా సరే ముందు నేను చూడాలి. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. 3వ కంటికి ఈ విషయం తెలియకూడదు. తెలిసిందా మీకు భూమి మీద నూకలు చెల్లినట్లే. ఆ మాటలు విని నోట మాటలు అన్నట్టుగా ఉండిపోయాడాయన. ఇది నాకేం ఊరికినే చేయనక్కర్లేదు. ఇదిగో ఇది పెట్టి మీ వాడికి చిన్న మోపెడు కొనిపెట్టు, కాలేజీకి నడిచి వెళ్తున్నట్టున్నాడు అంటూ డబ్బు అక్కడ పెట్టి ఇక మాట్లాడాల్సింది ఏమీ లేనట్టు లేచాడు అక్కడి నుండి. సత్యరాజు లాంటి ఆసామి మాట కాదని ఆ ఊళ్ళో బతికి బట్ట కట్టడం అసాధ్యమని పోస్ట్ మాస్టర్కు బాగా తెలుసు. విజయ రాసే ఉత్తరాలు చంద్రకు చేరకూడదనే సత్యరాజు ఏర్పాటు చేశాడని తెలిసినా బతుకు మీద తీపితో నోరు మెదపలేదాయన. ఆ నోట్ల కట్ట పాములా కనిపించి భయపెట్టింది ఆయన్ను. వణుకుతున్న కంఠంతో భార్యను పిలిచి ఆ డబ్బక్కడి నుంచి తీయమని చెప్పాడాయన. చంద్ర నుండి జాబ్ కోసం ఎదురు చూసి చూసి తిరిగి విజయ మరొక ఉత్తరం రాసింది. సత్యరాజు ఈ రకమైన ఏర్పాటు చేయగలనని ఏమాత్రం ఊహించినా కథ మరోలా ఉండేది. అది తెలియని విజయం మళ్ళా ఉత్తరాలు రాస్తూనే ఉంది. చంద్ర, నా ఉత్తరాలు అందలేదా? అందిన జవాబు రాయకూడదనుకున్నావా? నీ ఉత్తరం కోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? నా మీద నీకేమాత్రం కోపం లేదనుకున్నాను.
నిన్న రోజు బస్టాండ్లో చూశాక. కానీ ఇలా ఎందుకు చేశావు? పోనీ తిరిగి ఇంటికి వచ్చేనా? నువ్వు ఇంటికి రమ్మంటే వచ్చేస్తాను చంద్ర. నీ మౌనం నాకు పిచ్చెక్కిస్తుంది తెలుసా? నీ స్నేహం, ప్రేమ నాకెంత అమూల్యమో నీకెలా వివరించను? అయితే ఎందుకు వెళ్ళిపోయావు అని ప్రశ్నిస్తావేమో. ఏం చెయ్యను? నీకున్న మనసులో 1000 వంతు ఆ రాతిగుండె మామయ్యకుంటే ఎంత బాగుండును. ఎంతో రాయాలనుంది, కలం ముందుకు సాగటం లేదు. నీకు నాకు మధ్య ఉన్న నిశ్శబ్దాన్ని ముందు బద్దలు కొట్టు చంద్ర. నాకేమిటో చాలా భయంగా ఉంది. ఈ దూరం శాశ్వతం అయిపోతుందేమోనని. దయచేసి అంత శిక్ష విధించకు. నాకు తప్పక ఉత్తరం రాస్తావు కదూ? నీ ఉత్తరం కోసం ఆశగా ఎదురు చూసే నీ ప్రియ నేస్తం. ఇలా ఎన్నో ఉత్తరాలు చంద్రకి రాస్తూనే ఉంది. తన చదువు గురించిన వివరాలు తెలియచేస్తూ ఎప్పటికప్పుడు లచ్చిరాజు గారికి కూడా చంద్రతో పాటు ఉత్తరాలు రాసింది. కానీ అవన్నీ వారెవరికి చేరకముందే సత్యరాజు చేతిలో పడి అగ్నికి ఆహుతవుతూ ఉండేవి. లచ్చిరాజు గారి దగ్గర నుండి కూడా ఉత్తరాలు రాకపోవడంతో విజయ ఏమాత్రం ఆలోచించినా అది సత్యరాజు పనే అని గ్రహించేది. కానీ అలా ఆలోచించలేదు విజయ. ఆయన దగ్గర నుండి ఉత్తరాలు రాలేదని బాధపడిందే తప్ప కారణం అన్వేషించలేదు. చంద్ర కళ్ళు కాయలు కాచేలా ప్రతిరోజు ఎదురు చూస్తూనే ఉన్నాడు విజయ ఉత్తరం కోసం. చివరికి పోస్ట్ మాస్టర్ గారింటికి కూడా వెళ్ళి అడిగాడు. నిజమేమిటో తెలిసిన పోస్ట్ మాస్టర్ ప్రాణభయంతో నోరు విప్పలేదు. విజయ వివరాలు తెలియక ఎక్కడుందో ఏం చేస్తుందో అర్థం కాక కొట్టుకుపోయాడు. అసలే మితభాష అయిన చంద్ర దాదాపుగా మూగవాడిలా మారిపోయాడు. విజయ్ వెళ్తూ వెళ్తూ తనతో పాటు చంద్రలోని చైతన్యాన్ని కూడా తీసుకుపోయిందా అనుకుంది వసుంధర. అంతా తెలిసి కూడా కొడుకు పడుతున్న ఆందోళన చూసి నిమ్మకు నీరెత్తినట్లుండిపోయింది సత్యరాజు ఒక్కడే. విజయ దూరం అయ్యాక కానీ తనేం పోగొట్టుకున్నది అర్థం కాలేదు రుక్మిణమ్మకు. ఆ ఇంట్లో సత్యరాజు అహంకారం వలన అందరూ తలో రకంగా లోపల కుమిలిపోతున్నారు. జీవం లేని మనుషుల్లా యాంత్రికంగా రోజులు గడిపేస్తున్నారు. రోజులు గడిచిపోతున్నాయి ఎవరి ప్రమేయం లేకుండానే. విజయ మెడిసిన్ 3వ సంవత్సరం చదువుతోంది. ఆ ఈడు పిల్లల్లో ఉండాల్సిన చలాకీతనం విజయలో మచ్చుకైనా కనిపించడం లేదు. ఫస్ట్ క్లాస్ వచ్చినా తన ఆనందం పంచుకునేందుకు ఎవరూ లేక అంతులేని ఆలోచనలతో ఒంటరితనంతో భారంగా రోజులు నెట్టొస్తోంది. మొదట్లో విజయను చూసి తెలివైందనే గర్వం, అందుకే ఎవరితోనూ కలవదు అనుకున్న క్లాస్మేట్స్ క్రమేపీ తమ అభిప్రాయం తప్పని తెలుసుకున్నారు. ఎవరితో మాట్లాడినా మృదువుగా మాట్లాడే విజయను గర్విష్టిగా పొగరుబోతుగా అనుకోలేకపోయారు. అందరు అమ్మాయిలను ఏడిపించినట్లు విజయను ఏడిపించలేకపోయారు అబ్బాయిలు. తాము విసిరే కామెంట్స్కు ఆమె నుండి ఎటువంటి రెస్పాన్స్ పొందలేకపోయారు. అంతేగాక సబ్జెక్టుకు సంబంధించి ఏమైనా సందేహం వస్తే నిస్సంకోచంగా ఆమె అడిగే తీరు, స్నేహపూర్వకమైన ఆమె ప్రవర్తన వారిని మంత్రించినట్లుగా చేయటంతో విజయ పట్ల ఆకతాయితనంగా ప్రవర్తించలేకపోయారు. అప్పుడప్పుడు విజయ నీలకంఠరావు గారింటికి వెళ్తున్నా ఆయన మనవరాలు భారతితో పరిచయంగానే మిగిలిపోయింది. స్నేహంగా మారలేదు. అనుకోని విధంగా నీలకంఠరావు గారు చనిపోవటంతో తన గురించి పట్టించుకునే ఒక్క మనిషి పోయాడనే బాధ విజయను బాగా కృంగతీసింది. ఆయన పోయిన తర్వాత భారతి వాళ్ళు మకాం మార్చడంతో విజయవాడ వెళ్లే అవకాశం కూడా విజయకు లేకుండా పోయింది. 2 సంవత్సరాల పాటు జవాబు రాకపోయినా ఇంటికి తన క్షేమ సమాచారాలు తెలియపరుస్తూనే ఉంది విజయ. ఆ తర్వాత ఎంతో ముఖ్యమైన సంగతి ఉంటే తప్ప ఇంటికి ఉత్తరం రాయటం మానుకుంది. ఎందుకంటే ఎన్ని ఉత్తరాలు రాసినా అటు నుండి ఒక్కదానికి సమాధానం లేకపోవడంతో తనకు తానే కోరి విధించుకున్న ఒంటరితనాన్ని మౌనంగా భరిస్తూ చదువును తపస్సులా భావించి కొనసాగించింది. అర్థం లేని పట్టుదలకు పాంతానికి పోయి లేనిపోని భషజాలతో విజయ చంద్రల మధ్య అభేద్యమైన అడ్డుగోడ సృష్టించాడు సత్యరాజు. ఆస్తి బయటికి పోకూడదు, అందుకే ఇద్దరిని ఒకటి చేయాలనుకున్న సత్యరాజు అతి మొరటితనంతో మూర్ఖత్వంతో ఇద్దరిని తనకు తెలియకుండానే విడదీశాడు. చేయని తప్పుకు శిక్షలా తండ్రి చేసిన దానికి ఫలితం చంద్ర అనుభవిస్తున్నాడు మౌనంగా. విజయ వెళ్ళి 4 సంవత్సరాలైంది. విజయ్ నుండి వచ్చిన ప్రతి ఉత్తరము సత్యరాజు చేతిలో పడి నామరూపాలు లేకుండా పోతున్నది. అది తెలియని చంద్ర ప్రతిరోజు వెర్రిగా ఎదురు చూస్తూనే ఉన్నాడు విజయ్ నుండి వచ్చే ఉత్తరాల కొరకు. విజయ చదువు ముగిసే సమయం దగ్గర పడుతూ ఉండటంతో ఓటమి భయం సత్యరాజును కుదిపేస్తోంది. కింద పడినా పై చేయి తనది కావాలనే మొండితనంతో విజయ రాకముందే చంద్ర పెళ్లి వేరే అమ్మాయితో జరిపించాలని నిర్ణయించుకున్నాడు. భోంచేసి వెళ్తున్న చంద్రను పిలిచాడు సత్యరాజు తన గదిలో నుండి. మౌనంగా వచ్చి నుంచున్నాడు చంద్ర అక్కడ. నీకు సంబంధం చూశాను, రేపే పెళ్లి చూపులు అన్నాడు సత్యరాజు ఎటువంటి ఉపోద్ఘాతము లేకుండా.
అలా ఏకపక్షంగా నిర్ణయించటమే కానీ ముందుగా భార్యతోనూ కొడుకుతోనూ సంప్రదించాలనే ఆలోచన రాలేదు అతనికి. అమ్మతో చెప్పారా? ఏమనాలో తోచక అన్నాడు చంద్ర. ఆడాళ్ళతో చెప్పేదేంట్రా, రేపు ఉదయం ఇద్దరూ బయలుదేరండి అన్నాడు సత్యరాజు ఆజ్ఞాపిస్తున్నట్లు. విజయ సంగతి ఏమీ తేల్చుకోకుండా నేనే నిర్ణయం తీసుకోలేను నాన్న అన్నాడు చంద్ర నిష్కర్షగా. ఏమిటో తేల్చుకునేది, అది వద్దని పోయాక మనమేనా గాజులు తొడుక్కొని కూర్చునేది అన్నాడు సత్యరాజు కోపంగా. తనేమీ వద్దని పోలేదు నాన్న, మనమే దాన్ని తరిమేశాం అన్నాడు చంద్ర బాధగా. ఆహా, మనం దాన్ని ఏమన్నా విషయం తాగమన్నామా? లక్షణంగా పెళ్లి తలపెడితే కాదని వెళ్ళిపోయింది. ముహూర్తాలు పెట్టి పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఉంటే ఈ ఇంటి పరువు నడి బజార్కి ఇడ్చి వెళ్ళిపోయింది అది. పోనీ వెళ్ళిన దగ్గర నుండి ఇంతవరకు ఒక ఉత్తరమైనా రాసిందా? అంత తలపొగరు దానికే ఉంటే మనకెంత ఉండాలి అన్నాడు రంకెలు వేస్తూ. ఆ హడావుడికి రుక్మిణమ్మ వసుంధర వచ్చారక్కడికి. ఎన్నడూ లేనిది చంద్ర కూడా ఆ రోజు పరుషంగానే మాట్లాడాడు. ఎందుకు చేసిందలా? అసలు మామయ్య బతుకుంటే విజయ అనాథలా ఇల్లు వదిలే పరిస్థితి వచ్చేదా? పెళ్లి ముహూర్తాలు పెట్టే ముందు విజయను ఒక్క మాటైనా అడిగారా? ఈ రోజులాగే ఆ రోజు మీ పాటికి మీరు అన్నీ ఫిక్స్ చేసేశారు. నాకు ఇప్పుడప్పుడే పెళ్ళొద్దు, చదువుకుంటాను అని ప్రాధేయపడింది విన్నారా మీరు? ఎంతసేపు మీరు మీ పంతం నెగ్గాలనే చూశారు కానీ మా మనసులు ఎంత నలిగిపోతున్నాయో ఒక్క క్షణమైనా ఆలోచించారా? విజయ లాంటి తెలివైన పిల్ల మరొక ఇంట పుట్టుంటే చదువు కోసం ఇంత రాద్ధాంతం జరిగేదా? కాలం మారుతుంది, కాలంతో పాటు మనము మారాలి అని ఒక్కసారి ఆలోచించలేము అన్నాడు చంద్ర ఆవేశంగా. కూతురు వెళ్ళి ఇంతకాలమైనా ఏ కబురు తెలియక అల్లాడిపోతున్నది రుక్మిణి లోపలే. విజయ కోరికలను ఆలోచనలను అర్థం చేసుకోలేక చేజేతులా దూరం చేసుకున్నానే అని విచారించిన క్షణం లేదు రుక్మిణమ్మ. అశ్రుసిక్త నయనాలతో మేనల్లుడి వైపు జాలిగా చూస్తూ, నీకున్న ఆలోచనలో 10వ వంతు నాకు ఈ రాంపపు కథ ఉండేది కాదన్నట్టుగా చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది అన్నగారి ప్రతిపాదన విని భరించలేనట్లుగా. ఎన్నడూ నోరు తెరిచి జవాబు చెప్పని చంద్ర ఒక్కసారిగా తండ్రిని ఎదిరించి మాట్లాడటంతో జవాబు చెప్పలేనట్లు విలవిల్లాడిపోయాడు సత్యరాజు. కానీ కార్యవాది అయిన సత్యరాజు అంతలోనే తగ్గిపోయి సాధ్యమైనంత మృదువుగా గొంతు మార్చి, అయ్యిందేదో అయిపోయింది. విజయ్ వెళ్ళి ఇంతకాలం కావస్తున్నా తన సంగతులు ఏమీ మనకు తెలియవు ఇప్పటి వరకు. ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు? నా మాట విను. సత్యరాజు మాట పూర్తి చేయనివ్వలేదు చంద్ర. క్షమించండి నాన్న, విజయను తప్ప వేరెవరిని నా జీవితంలోకి ఆహ్వానించలేను అంటూ మరొక మాటకు అవకాశం ఇవ్వకుండా చెరచెర వెళ్ళిపోయాడు అక్కడి నుండి. సత్యరాజు చంద్ర మాటలకేమీ ఆశ్చర్యపోలేదు. అలా అని తన ఆలోచనలను విరమించుకోలేదు. అతను తలుచుకుంటే విజయను చంద్రను కలపటం చిటికలో పని. కానీ పంతానికి పెట్టింది పేరైన సత్యరాజు విజయ్ని ఆహ్వానించడం అంటే తన ఓటమిని అంగీకరించడం అని భావిస్తాడు. ఆ పని ఎన్నటికీ చేయలేడు. పైగా ఇన్ని రోజుల నుండి రాసే ఉత్తరాలు ఎలా మాయమైంది తెలిసిపోతుంది అందరికీ. అందుకే ఒక తప్పు కప్పిపుచ్చుకునేందుకు 10 తప్పులు చేస్తున్నాడు సత్యరాజు. అందుకే చంద్రను ఒప్పించేందుకు వసుంధరను ఎన్నుకున్నాడు. మీరు చెప్తే వినంది నేను చెప్తే వింటాడంటారా అంది వసుంధర సంశయంగా చూస్తూ. విని తీరాలి, ఏమైనా ఈ వేసవిలో వాడికి పెళ్లి చేసి తీరాలి. ఇంతకాలం ఆగటమే ఎక్కువ. ఏం చేస్తావో ఎలా ఒప్పిస్తావో నాకు తెలియదు, పెళ్లి మాత్రం జరిగి తీరాలి అంటూ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. కొడుకు మనసు అర్థం చేసుకుని వాడి మాట మన్నించని భర్తని ఏమీ అనలేక, అటు విజయ్ కోసమే తాను అన్నట్లున్న చంద్రని ఎలా ఒప్పించాలో తెలియక నిస్సత్తువుగా పక్క మీద వాలిపోయింది వసుంధర. విజయ వెనక్కి తిరిగి చూస్తూ వెళ్తున్న దృశ్యమే ఇంకా వసుంధర కళ్ల ముందు మెదులుతోంది. వెళ్తూ అంత బాధపడిన విజయ ఇంతవరకు ఒక్క ఉత్తరమైనా రాయలేదు ఎందుకు? అసలు విజయ్ బతికుందా, లేక తన పంతం నెగ్గలేదన్న పగతో భర్త విజయ్నేమన్నా చేశాడా? ఆ పైన ఊహించలేకపోయింది వసుంధర. లేదు, అలా జరుగుండదు. విజయ్ ఎక్కడున్నా క్షేమంగా ఉంటుంది. నా భర్త అంత కర్కోటకుడు కాదు అనుకుంది మళ్ళీ అంతలోనే. అలా తనకు తానే నచ్చ చెప్పుకుంటూ విజయను చల్లగా చూడమని చేతులెత్తి ఆ భగవంతుడికి నమస్కారం చేసింది వసుంధర. ఆ మర్నాడు సాయంత్రం కాఫీ గ్లాస్ అందిస్తూ, చంద్ర ఒక్క మాట చెప్పనా అంది వసుంధర సంశయంగా చూస్తూ. ఏమిటమ్మా అది, నా పెళ్లి మాటేనా? ఆ సంగతి నిన్నే నాన్నగారికి చెప్పాను కదమ్మా, మళ్ళీ చెప్పేందుకే ఉంది అన్నాడు నిరాసక్తంగా చూస్తూ. అది కాదు నాన్న, విజయ్ అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. కానీ ఎన్నాళ్ళు ఇలా ఒంటరి బతుకుతావు? విజయ నా కోడలు కావాలని నేను మాత్రం కోరుకోలేదనుకున్నావా?
కానీ మనకు ప్రాప్తం లేని దానికోసం ఎందుకు బాబు ఈ ఎదురు తెన్నులు? నువ్వైనా పెళ్లి చేసుకుని కళకళలాడుతూ మా కళ్ళ ముందు తిరిగితే చూడాలనుంది బాబు అంది వసుంధర అనునయంగా. అమ్మా, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేదా? విజయ్ లేకుండా నేను బతకలేనమ్మా. అంత ప్రేమ ఉన్నవాడివి ఆ రోజెందుకు వెళ్లకుండా ఆపలేదు అంటావేమో. ఆస్తి కోసం నాన్నలాగా నేను విజయ్ను ఆపుతున్నానని అపార్థం చేసుకుంటుందని ఒకవైపు, నేను కోరితే నా కోసమని విజయ ఆగిపోయినా అనుక్షణం విజయ్ ముఖంలో కనపడే బాధను నిరాశను నేను ఎదుర్కోలేకే ఆ రోజు మౌనంగా ఉన్నానమ్మా. ఎందుకనో విజయ తప్పక తిరిగి వస్తుందని మనసు చెప్తుందమ్మా. నా కోసం తప్పక తిరిగి వస్తుందమ్మా. నువ్వైనా నన్ను తొందర పెట్టద్దమ్మా ప్లీజ్ అన్నాడు చంద్ర. ఆ మాటలంటున్న చంద్ర వసుంధర కళ్ళకు పసివాడిలా కనిపించడంతో ప్రేమగా కొడుకు తల నిమిరింది వసుంధర. ఆ చర్య కొండంత ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లయింది చంద్రకు. అంతేకాదమ్మా, విజయ్ కోసం అన్ని మెడికల్ కాలేజీలకు ఉత్తరాలు రాశానమ్మా. విజయ్ కోసం నేను చెయ్యని ప్రయత్నం లేదు. నా దురదృష్టం ఏమిటో ఎక్కడి నుండి జవాబు రాలేదు. నేను స్వయంగా వెళ్ళి ఎంక్వైరీ చేద్దామంటే నాన్నగారి 1,00,000 ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆ ప్రయత్నం విరమించుకున్నాను. అమ్మా, నువ్వైనా నాన్నగారికి చెప్పమ్మా. విజయ్ లేకపోతే నేను బతకలేనమ్మా అన్నాడు బేలగా చూస్తూ. అంత విలువ నాకుంటే మీరిద్దరూ ఇలా విడిపోవలసిన పరిస్థితి వచ్చేదా? ఆ పిల్ల కళకళలాడుతూ పిల్లా పాపలతో నట్టింట తిరిగితే చూసుకునే యోగం నాకు లేదు. అంతా స్వయంకృతం అంది వసుంధర. అమ్మా, ఇన్నాళ్ళు నా మనసులో మాట మనసులోనే ఉంచుకుని ఎంత నష్టపోయానో నాకు తెలుసు. ఇక ముందు అలా జరగనివ్వను. నేను లచ్చిరాజు తాతయ్య గారింటికి వెళ్ళొస్తాను అంటూ చెప్పులేసుకుని వెళ్ళిపోయాడు చంద్ర. చంద్ర వెళ్ళేసరికి తాతగారు నిద్రపోతున్నారు. అలికిడికి కళ్ళు తెరిచిన ఆయన, ఒరే చంద్ర, ఏమిటలా ఉన్నావు? ఆరోగ్యం బాగుందా? రా కూర్చో అంటూ మంచం మీద చోటు చూపించారు. చంద్ర అక్కడ కూర్చుంటూ, నువ్వు వెళ్ళిన పని ఏమైంది తాతయ్య అని అడిగాడు ఆదుర్దాగా. చంద్ర అడిగిన దానికి జవాబు చెప్పలేక తలదించుకున్నాడు లచ్చిరాజు గారు. ఏం చెప్పను చంద్ర, నీలకంఠరావు గారు చనిపోయి 3 ఏళ్ళయిందిట. వాళ్ళ అబ్బాయికి ట్రాన్స్ఫర్ కావడంతో ఇల్లు అద్దెకిచ్చేసి వెళ్ళిపోయారట. విజయ్ విషయం అడిగితే ఎవరూ ఏమీ చెప్పలేకపోయారు అన్నాడు నిరాశగా. అయితే మనకిక విజయ్ వివరాలు తెలిసే ఆశ లేదంటావా తాతయ్య? చంద్ర దిగులుగా అడిగాడు. ఎందుకురా అప్పుడే నిరాశపడతావు? విజయ్ వెళ్ళి 5 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి. ఏకంగా చదువు ముగించుకుని వచ్చి మనందరినీ ఆశ్చర్యపరచాలని ఉత్తరం రాయలేదేమో అన్నారు లచ్చిరాజు గారు ఓదార్పుగా. తాతయ్య, అసలు విజయ క్షేమంగా ఉందంటావా? నాకెందుకో చాలా బెంగగా ఉంది తాతయ్య. చేతిలో చిల్లి గవ్వలేకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఎలా ఉందో ఏం చేస్తుందో తెలియదు. విజయను చూడకుండా ఒక్క క్షణం ఉండలేను నేను. ఇన్నాళ్ళు ఎలా ఉన్నానో నాకే అర్థం కావటం లేదు. ఈ దూరం, ఈ ఎడబాటు శాశ్వతం అయిపోతాయేమోననే భావన నన్ను నిలవనీయటం లేదు. నేను కూడా ఈ ఇల్లు వదిలిపోవాలనిపించింది ఎన్నిసార్లు. కానీ నా కోసం విజయ్ వస్తే ఇక్కడ నేను లేకపోతే బాధపడుతుందని ఇన్నాళ్ళు మొండిగా ఉన్నాను. ఏడ్చేశాడు చంద్ర చిన్నపిల్లాడిలా లచ్చిరాజు గారి భుజంపై తలవాల్చి. చంద్ర వీపుపై ఓదార్పగా తడుతూ ఉండిపోయారు లచ్చిరాజు గారు. కొద్దిసేపు గడిచాక, తాతయ్య ఇది విన్నారా? రేపు నాన్నగారు నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు అన్నాడు. అలాగా, అయితే అనుకున్నంతా చేస్తున్నాడు అన్నమాట మీ నాన్న. నువ్వేం చెప్పావు? ఏం చెప్తాను? విజయను తప్ప మరెవరిని నా జీవితంలోకి ఆహ్వానించలేదని ఖచ్చితంగా చెప్పాను. అమ్మ నా పక్షమే అయినా ఏమీ చేయలేదు. నాన్నగారు ఎలా అయినా నన్ను ఒప్పించాలని చూస్తున్నారు. ఏది ఏమైనా నా నిర్ణయం మాత్రం ఇదే తాతయ్య అన్నాడు చంద్ర స్థిరమైన కంఠస్వరంతో. మంచిది చంద్ర, అలాగే చెయ్యి. నాకు మీ నాన్నతో ఈ విషయం మాట్లాడాలనే ఉంది, కానీ నా మాటకి ఎంత విలువ ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అన్నారు ఆయన ఆలోచనగా. వద్దులే తాతయ్య, అక్కడికొచ్చి మీ గౌరవం పోగొట్టుకోవాలి అన్నాడు చంద్ర. నేను రావటం అంటూ జరిగితే దానికి సిద్ధపడే వస్తాను, అది కాదు నా ఆలోచన. ఒకప్పుడు రామరాజు అంటే ప్రాణం పెట్టిన మీ నాన్న విజయ పట్ల ఇంత కఠినంగా ఎలా వ్యవహరిస్తున్నాడు అనేదే నాకు అర్థం కావటం లేదు. మీ నాన్న స్వతహాగా నువ్వు అనుకున్నంత చెడ్డవాడు కాదురా. వాడిలోని మంచితనము మమకారాలను ఈరోజు అతిశయం అహంకారం మబ్బులా కమ్మి ముంచేస్తున్నాయి. ఏదో రోజు వాటంతట అవే పోతాయి. అప్పుడు కానీ మీ నాన్న మునుపటి మనిషి కాలేడు. అంతవరకు ఓపిక పట్టాలి, తప్పదు అన్నాడు లచ్చిరాజు గారు.
ఓపిక పట్టక చేసేదేముందిలే తాతయ్య. సరే వస్తాను, తోట వైపు వెళ్ళాలి అంటూ చంద్ర లేచాడు. ఆ రాత్రి అకస్మాత్తుగా వసుంధరకు హార్ట్ అటాక్ వచ్చింది. అప్పటికి ఎలాగో గండం గడిచి గట్టెక్కినా మరొకసారి వస్తే చెప్పడం కష్టం అన్నారు డాక్టర్లు. వసుంధర ఆరోగ్య పరిస్థితిని ఆసరా చేసుకుని చంద్రను పెళ్లికి ఒప్పించగలిగాడు సత్యరాజు. అభిమానవంతురాలైన విజయ తాను రాసిన ఉత్తరాలకు ఎప్పటికీ జవాబు రాకపోవటంతో ఇక ఎన్నటికీ ఆ ఊరి ఛాయలకు కానీ ఆస్తిలో భాగం అడగటానికి కానీ రాదని సత్యరాజు నమ్మకం. ఆ విధంగా ఆస్తిలో భాగం లేకుండా చేసి విజయపై గెలుపు సాధించానని సత్యరాజు మీసం మెలేశాడు. చంద్రతో శ్యామలకు పెళ్లి అతి వైభవంగా జరిగిపోయింది. ఎన్నో ఆశలతో కలలతో ఆ ఇంట్లో అడుగుపెట్టిన నవవధువును నిండు మనసుతో ఆహ్వానించింది వసుంధర. తన కూతురి స్థానంలో మరొకరిని చూడటం బాధాకరంగానే ఉన్నా ఏమీ చేయలేక పరిస్థితులతో రాజీ పడిపోయింది రుక్మిణమ్మ. వసుంధర ముందుగానే చంద్రకు అనేక విధాలుగా నచ్చ చెప్పటం వలన జీవితంతో రాజీ పడి శ్యామలను ఆహ్వానించాడు తన జీవితంలోకి. పెద్దగా చదువుకోకపోయినా పెళ్లికి ముందే అనేక విషయాలు చంద్ర గురించి విజయ్ గురించి విని ఉండటంతో తల్లిదండ్రుల పెంపకం వలన అలవడిన సంస్కారం శ్యామలను మిన్నకుండేలా చేసింది. ఎవరేం చెప్పినా శ్యామల సంస్కారము మంచితనము ఆ ఇంట్లో ఆమెకు ఒక మంచి స్థానాన్ని సంపాదించి పెట్టింది. ఏనాడు చంద్రను విజయ్ గురించి అడగలేదు శ్యామల. పెళ్లి సందడంతా సద్దుమణిగిన తర్వాత ఒకరోజు తీరిగ్గా వసుంధర శ్యామలను విజయ్ గదిలోకి తీసుకువెళ్ళింది. అత్తగారు అక్కడికి ఎందుకు పిలిచారో తెలియక వెనకే నమ్రతగా వెళ్ళి నుంచింది శ్యామల. కూర్చోమ్మా, ఇది మానిల్లేగా, మరేం పర్వాలేదు కూర్చో అంటూ చెయ్యి పట్టి కుర్చీలో కూర్చోబెట్టింది వసుంధర. శ్యామల కూర్చుని ఆ గది పరిశీలించసాగింది. పెళ్ళై వచ్చిన ఈ 20 రోజుల్లోనూ ఆ గదిలోకి రావటం ఇదే ప్రథమం. బహుశా ఇది విజయ్ గది అయి ఉంటుంది అనుకుంది శ్యామల. ఏంటి అలా చూస్తున్నావు? ఇది విజయ్ గది. అంటే రుక్మిణి పిన్ని కూతురు వాడుకునే గది అంది వసుంధర. నేను అదే అనుకున్నానండి అంది శ్యామల. మా విజయ్ గురించి చంద్ర గురించి ఇతరులు అనేక కబుర్లు చెప్తారు. అది విని నువ్వు కలత చెందకూడదు. అందుకే నేను అక్కడికి తీసుకొచ్చి ఇవన్నీ చెప్తున్నాను అంది వసుంధర. ఆసక్తిగా వినసాగింది శ్యామల. విజయ చంద్రులిద్దరూ కలిసి ఈ ఇంట్లోనే నా చేతుల్లోనే పెరిగారు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని మేమంతా అనుకున్నాం. కానీ విజయ తన తండ్రి కోరిక మేరకు మెడిసిన్ చదువుతానని పట్టుపట్టింది. మీ మావయ్య గారు పెళ్లి చేసుకోవలసిందేనని మొండి పట్టుపట్టారు. పెళ్ళైన తర్వాత చదువుకో అంటే పరిస్థితి ఎలా ఉండేదో ఆ మాటే రాలేదన్నాడు. చంద్ర నేను ఎవరికి ఏమీ చెప్పలేక నలిగిపోయాము. చివరికి ఆస్తిలో భాగం ఇవ్వమని బెదిరించినా నేను చదువుకునే డాక్టర్ కావాలి, మా నాన్నగారి కోరిక ప్రకారం ఇక్కడే హాస్పిటల్ కట్టి పేదలకు ఉచిత వైద్యం అందిస్తాను అని పట్టుపట్టింది. అలా చదువు కోసం ఇంటిని ఆస్తిని మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి 5 సంవత్సరాలు పూర్తయింది. ఎక్కడుందో ఏమైందో ఒక్క ఉత్తరమైనా రాయలేదు మాకు. ఇక విజయ్ మీద ఆశ వదులుకుని చంద్రకి పెళ్లి ప్రయత్నాలు చేశాము. వాడు ఎంత మాత్రం పెళ్లి చేసుకోనన్నాడు. ఈలోగా నా ఆరోగ్యం చెడింది. దాంతో వాడికి పెళ్లి చేసుకోక తప్పలేదు. వాడెప్పుడైనా మనసు బాగుండక నిన్ను నొప్పిస్తే ఊర్చుకో తల్లి. వాడిది చాలా సున్నితమైన మనసు. దేనికి ఇతరులని నొప్పించే స్వభావం కాదు. అయినా ఏ వేళ ఏం జరుగుతుందో ఎవరం చెప్పలేం కదా. కాస్త నువ్వే గమనించి సర్దుకుపోవాలి. నాకు కూతురువైనా కోడలువైనా నువ్వే అంటూ శ్యామల 2 చేతులు పట్టుకుంది వసుంధర కన్నీళ్లతో. అవేం మాటలు అత్తయ్య, మీరు ఈ విషయంలో ఎటువంటి బాధ పెట్టుకోకండి. వారి మనసుకు ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను అంది శ్యామల మందస్వరాన. అత్తగారిలోని స్వచ్ఛత మంచితనం శ్యామలను ఎంతగానో ఆకట్టుకుంది ఆ సంఘటనతో. ఆ ఊరి జనం ఆ ఇంటి వార్తల కోసం చాలా ఆత్రంగానే ఎదురుచూశారు. వారి ఆలోచనలను తారుమారు చేస్తూ ఆ కుటుంబ సభ్యుల అన్యోన్యత అందరిని విస్తుపోయేలా చేసింది. శ్యామల మంచితనంతో ఆ కుటుంబ సభ్యులు అందరి హృదయాల్లోనూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అతి కొద్ది కాలంలోనే. చంద్ర మెల్లమెల్లగా శ్యామల సాహచర్యంతో తన బాధను మర్చిపోయి మామూలు మనిషి అయ్యాడు. తననే నమ్ముకుని వచ్చిన అమాయకురాలు శ్యామల ఎందుకు బాధపడాలి అన్న ఆలోచన శ్యామలను ఆదరించేలా చేసింది చంద్రను. చంద్ర శ్యామల అనురాగ ఫలితంగా చిన్నారి వసుంధర అవతరించింది ఆ ఇంట. పసిపాప బోసి నవ్వులతో ఆటపాటలతో ఆ ఇల్లు నిండిపోయింది. మధ్య మధ్యలో విజయ జ్ఞాపకాలు అందరి మనసులు కలిచివేసిన ఆ పాప బోసి నవ్వులు అవన్నీ ఇట్టే మరిపిస్తున్నాయి.
రోజులు గడిచిపోతున్నా, సంవత్సరాలు దొర్లిపోతున్నా మారనిది సత్యరాజు ఒక్కడే. ఇంట్లో అందరూ ఆరాటపడుతున్నా, కూతురు కోసం చెల్లెలు రుక్మిణమ్మ బెంగపడుతున్నా, విజయ ఆచూకీ తెలిసి కూడా చెప్పకుండా బండరాయిలా మిగిలిపోయాడు సత్యరాజు. విజయ కార్డియాలజీలో పీజీ చేసింది. చదువు ముగించుకుని తన ఊరు వెళ్ళి అక్కడే హాస్పిటల్ పెట్టాలనుకున్న విజయ తన ప్రయత్నాన్ని విరమించుకుంది. ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబు లేని ఆ ఇంటికి తను ఎందుకు వెళ్ళాలి, అసలు ఎవరి కోసం వెళ్ళాలి అనుకుంది. మెరిట్ రావటం వలన చాలా సులభంగానే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం సంపాదించగలిగింది. రోజు డ్యూటీకి వెళ్ళి రావటం, తీరిక సమయాల్లో తన సబ్జెక్టుకు సంబంధించిన బుక్స్ రిఫర్ చేయటం ఆమె దినచర్యగా మారిపోయింది. ఇప్పుడైనా తల్లి కానీ చంద్ర కానీ అత్తయ్య కానీ గుర్తుకొస్తే మొదట్లో ఆ రోజంతా అన్యమనస్కంగానే గడిపేది. ఒక్కసారి వెళ్ళి వాళ్ళందరినీ చూడాలనే కోరిక తాలెత్తినా బలవంతాన దాన్ని అణిచేసేది. ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబు రాయని వాళ్ళను తనెందుకు తలవాలి అని సరిపెట్టుకో చూసేది. ఎవరి మాట ఎలా ఉన్నా చంద్ర అయినా తనను అర్థం చేసుకుంటాడని ఎదురు చూసిన విజయ ఆశ నిరాశ కాగా గుండె రాయి చేసుకుని తనకెవరూ లేరనే స్థితికి వచ్చేసింది. ఆ రోజు జరిగే హార్ట్ సర్జరీకి చీఫ్ సర్జన్ వినోద్కు డాక్టర్ ప్రభాకర్తో పాటు డాక్టర్ రాధిక అసిస్ట్ చేయాల్సి ఉంది. కానీ ఆ రోజు రాధిక ఇంట్లో చికాకుల వలన చాలా అప్సెట్ అయి ఉంది. డాక్టర్ వినోద్ చాలా ముక్కోపి. మామూలుగా ఉన్నప్పుడే ఆయనంటే గడగడలాడే రాధిక ఇలాంటి మెంటల్ కండిషన్తో ఎలా అసిస్ట్ చేయగలనా అని మదన పడుతోంది. ఏ చిన్న మిస్టేక్ జరిగినా సహించని వినోద్ అంటే స్టాఫ్ అందరికీ భయంతో పాటు గౌరవం కూడా. అందుకే ఆయన ఏమన్నా ఎదురు నిలిచి మాట్లాడరు. ముఖ్యంగా స్టూడెంట్స్ ఆయన ఆపరేషన్ చేస్తూ ఉండగా చూసే ఛాన్స్ కోసం ఆరాటపడుతూ ఉంటారు. అందుకే అతి తేలికగా రాధిక బదులు విజయ సంతోషంగా ఆపరేషన్ థియేటర్లోకి అడుగు పెట్టగలిగింది. స్టాఫ్ అందరి దృష్టిలో చండశాసనుడిగా పేరు పొందిన డాక్టర్ వినోద్ పేషెంట్ దృష్టిలో అపరధన్వంతరి. అయితే పేషెంట్స్ దగ్గర తాను తినడు, ఇతరులను తిననీయడు. గెడ్డిమాము దగ్గర కుక్కలాంటి వాడు అంటూ ఉంటారు కొలీగ్స్ చాటుగా. ఎవరేమనుకున్నా నిర్వికారంగా తన డ్యూటీ తాను చేసుకుపోయే వినోద్కు డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ రాధికల తోడ్పాటు వలన ఆ హాస్పిటల్లో ఒక మంచి వాతావరణాన్ని సృష్టించగలిగారు వినోద్ అక్కడికి వచ్చిన కొద్ది కాలంలోనే. ఆ రోజు కేసు చాలా క్లిష్టమైంది. పుట్టుకతోనే గుండెలో రంధ్రాలతో పుట్టింది ఆ పాప. రోజులు వారాలకు మించి బతకదని నిర్ధారణ చేశారు డాక్టర్స్. కానీ చిత్రంగా ఆ పాప 10 సంవత్సరాలు బతికింది. అయితే అందుకు కారణం ఆ పాప తల్లి. అనుక్షణం పాపను కంటికి రెప్పలా కాపాడుకుంటూ డాక్టర్స్ ఇచ్చిన ప్రికాషన్స్ తూచా తప్పక పాటిస్తూ ఆ పాప ఆయువును పొడిగించగలిగింది. అనుకోని విధంగా పాప కండిషన్ చేంజ్ కావడంతో తప్పనిసరిగా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకాలం పాప బాడీ ఆపరేషన్కు తట్టుకుంటుందో లేదోనని సందేహించిన డాక్టర్స్ పాప ప్రాణం మీదకి రావడంతో ఆపరేషన్ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఆ హాస్పిటల్లో జాయిన్ అయ్యాక అంత సీరియస్ కేసుకు అటెండ్ కావటం ఇదే మొదటిసారి విజయకు. డాక్టర్ వినోద్కు అసిస్ట్ చేయటం అంటే చాలా టెన్షన్గా ఉంది విజయకు. కానీ ఆపరేషన్ మొదలయ్యాక వినోద్ కంటే సీరియస్గా ఆమె చేతులు పనిచేశాయని చెప్పొచ్చు. మొదట రాధికకు బదులు విజయను థియేటర్లో చూసిన వినోద్ చాలా కోపంగా అసహనంగా చూశాడు ప్రభాకర్ వైపు ఓ క్షణం. తర్వాత విజయ పనితీరు చూశాక ప్రశంసాపూర్వకంగా చూశాడు ఆమె వైపు. డాక్టర్ వినోద్ ఎక్కువ మాట్లాడకపోయినా ఆయన మొహం చూస్తే హడలిపోతూ ఉంటారు అందరూ. అయితే కష్టం వచ్చినప్పుడు స్టాఫ్ పట్ల ఆయన చూపే ఆదరణ, విధి నిర్వహణలో ఆయన ప్రవర్తన ఆ హాస్పిటల్లో వినోద్కు ఒక విశిష్ట స్థానాన్ని తెచ్చిపెట్టింది. ఆపరేషన్ పూర్తయ్యాక డ్రెస్ చేంజ్ చేసుకుని రిలాక్స్డ్గా చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు వినోద్. డాక్టర్ గారి రాక కోసం కాచు కూర్చున్న నారాయణ వెంటనే ప్లేట్తో బిస్కెట్లు, ఫ్లాస్క్తో టీ, మంచినీళ్ళ గ్లాస్తో సర్ది ఉంచిన ట్రే తెచ్చి వినోద్ ముందుంచాడు. కళ్ళు మూసుకొని ఉన్న ఆయన పలకరించేందుకు ముందు సందేహించాడు నారాయణ. అలసటగా ఉన్న ఆయన అలా వదిలి వెళ్ళటం ఇష్టం లేక సార్ అంటూ మెల్లగా పిలిచాడు. కళ్ళు తెరిచి నారాయణ వైపు చూశాడు వినోద్ ప్రశ్నార్థకంగా. టీ తీసుకోండి సార్ అన్నాడు వినయంగా నారాయణ. సరే డాక్టర్ విజయన్ ఒకసారి ఇటు రమ్మని చెప్పు అంటూ బిస్కెట్ అందుకున్నాడు డాక్టర్ వినోద్. సార్ రమ్మంటున్నారని విజయకు చెప్పి ఆమె కోసం మరొక ఖాళీ కప్పు తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళాడు నారాయణ. వినోద్ ఎందుకు పిలిచాడో అర్థం కాని విజయ భయంగా అక్కడికి వచ్చి నిల్చుంది. వినోద్ ఏం మాట్లాడకుండా కూర్చోమని సైగ చేసి టీ మరొక కప్పులోకి వంచి ఆమె ముందుంచాడు. వణుకుతున్న చేతులతో టీ కప్పు అందుకుంది విజయ. వినోద్ ఏదో చెప్పబోతున్నాడు అనే భావం విజయ్లో వణుకు పుట్టిస్తోంది. టీ గుటక పడక గొంతులోనే ఆగిపోయింది.
పరీక్ష ఫలితం కోసం ఎదురుచూసే విద్యార్థినిలా దాడదాడలాడే గుండెతో ఆయన వైపే చూస్తూ కూర్చుంది. అదేం గమనించని వినోద్ బిస్కెట్లు తింటూ మధ్య మధ్యలో టీ సిప్ చేస్తూ ఉండిపోయాడు. అదయ్యాక నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ, డాక్టర్ విజయ, ఇంతకుముందు ఇలాంటి కేసులు ఏమైనా అటెండ్ అయ్యారా అడిగాడు. నో సార్, ఇంత కాంప్లికేటెడ్ కేసుకి అటెండ్ అవ్వటం ఇదే ఫస్ట్ టైం అంది. రియల్లీ వండర్ఫుల్, చాలా అనుభవం ఉన్న డాక్టర్లా చేశారు. ప్రభాకర్ గారు కూడా అదే అన్నారు. కీప్ ఇట్ అప్ అంటూ అక్కడి నుండి లేచాడు డాక్టర్ వినోద్. ఆ మాటలతో తేలిగ్గా ఊపిరి తీసుకుంది విజయ. రాధిక బదులు పర్మిషన్ లేకుండా తాను వెళ్ళినందుకు వినోద్ తిడతాడని భయపడింది. కానీ వినోద్ మాటలు విన్నాక భయం స్థానంలో ఆనందం చోటు చేసుకుంది. ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందంగా అనిపించింది. గాలిలో తేలిపోతున్న దానిలా స్టాఫ్ రూమ్లోకి వచ్చింది. విజయను చీఫ్ రమ్మంటున్నారని నారాయణ వచ్చి చెప్పిన దగ్గర నుండి అందరూ భయంగా విజయ రాక కోసం ఎదురు చూస్తూ, విజయ బాధపడితే ఎలా ఓదార్చాలా అని మనసులోనే రిహార్సల్స్ వేసుకోసాగారు. వారి ఆలోచనలను తారుమారు చేస్తూ ఆనందంతో వెలిగిపోతున్న ముఖంతో వచ్చిన విజయను చూసి విస్తుపోయారు అందరూ. విజయను ప్రశ్నల వర్షంతో ముంచెత్తారు. రాధిక ఏకంగా విజయను కౌగిలించుకుంది. తన బదులు వెళ్ళినందుకు చెట్లకు బదులు అభినందనలు అందుకొని వచ్చిన విజయను చూసి ఆ అభినందనలన్నీ తనకే వచ్చినట్లుగా భావించింది రాధిక. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.